నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదం బాగా ముదురుతుంది. శనివారం రోజు తెలంగాణ ప్రభుత్వం మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ని నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. తమ్మిడికుంట చెరువులో కొన్ని ఎకరాలు కబ్జా చేసి నాగార్జున ఈ ఫంక్షన్ హాలు నిర్మించుకున్నట్లు ప్రధాన కారణం ఉంది. హైడ్రా అధికారులు ఆధారాలతో శనివారం రోజు ఎన్ కన్వెన్షన్ ని భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఇది చట్టవిరుద్ధం అంటూ నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మరింత రాజకీయ చర్చ మొదలైంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించాడు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకొని చెరువు భూమిని గుర్తించాలని 2014లో హైకోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 10 ఏళ్లు మౌనంగా ఉన్నారు. నాగార్జున మాజీ కోడలు సమంతను తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. దాని వెనుక అంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనితో ఆయన ఈ వివాదంలోకి సమంతను కూడా పట్టుకొని లాగినట్లు అయ్యింది. అదేవిధంగా పద్మాలయ స్టూడియో, లాంకో హిల్స్ విషయంలో కూడా వివాదాలు ఉన్నాయని రఘునందన్ రావు ప్రశ్నించాడు. ఇన్నేళ్లలో ఎన్ కన్వెన్షన్ ఒక్కో ఫంక్షన్కి 50 లక్షల నుంచి ₹1 కోటి వసూలు చేసింది. ఆ డబ్బంతా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు చేరేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి అని రఘునందన్ రావు అన్నారు. మరి నాగార్జున చేసిన ఈ చట్ట వ్యతిరేకమైన కబ్జాపై మరి మీరేమనుకుంటున్నారో కింద